హాయ్ నేను సతీష్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. మరి డబుల్ ఎలిమినేషన్ అయితే ఎట్లా ఉంటుంది? అలాగే హౌస్ బయట ప్రధానంగా గేమ్ ఆడతారు కదా, మామూలు స్ట్రాటజీలు కాదు, ప్రతి సీజన్లో కూడా ఉంటుంది. ఒక కంటెస్టెంట్ నామినేషన్లోకి వస్తే ఆ కంటెస్టెంట్ ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోతే వాళ్ళ ఓట్లు షేర్ అవ్వడం, ఇలాంటి స్ట్రాటజీ ప్రతి సీజన్లో చూస్తాం. అట్లాగే ఒక కంటెస్టెంట్ నామినేట్ కాకపోతే ఆ కంటెస్టెంట్తో ఎవరికైతే బాగా నెగిటివ్గా గొడవలు అయితే ఉంటాయో వాళ్ళు నామినేషన్లోకి వస్తే ఈ రాని కంటెస్టెంట్ తలకి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ వచ్చిన వాళ్ళలో ఈ కంటెస్టెంట్ మా కంటెస్టెంట్తో గొడవలు పడుతున్నాడు, విపరీతంగా లొల్లి అవుతుంది కాబట్టి ఎలాగైనా పంపించేయాలి అని చెప్పేసి ఆయనతో పాటు పోటీ పడే వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓట్లు షేర్ చేసి ఖచ్చితంగా పంపించేయాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇది కూడా గేమ్ ఆడుతూ ఉంటారు. అంటే హౌస్లో వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి తగ్గట్టుగానే ఇక్కడ బయట ఆడుతారు. కానీ ఈ సీజన్లో స్ట్రాటజీస్ మొత్తం మారిపోయినాయి. చాలా డిఫరెంట్గా ఎన్నడూ లేనిది. ఇన్ని సీజన్లో ఒక లెక్క, ఈ సీజన్లో పర్టికులర్గా ఈ వారం మరొక లెక్క అనే లెక్క ఓటింగ్ గ్రాఫ్ అయితే జరుగుతూ ఉంది. వాళ్ళ మైండ్ గేము స్ట్రాటజీస్ ఎట్లా ఉన్నాయంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎవరెవరి పర్సంటేజ్లు ఎంత ఉందని చెప్పుదాం. అట్లాగే నబీల్ నాకు రేట్తో అదే రోహిణి, అవినాష్, టేస్టీ తేజతో ఒక మాట అంటాడు. వాళ్ళు కూడా అనుకుంటారు అంటే ఈ వారం లెక్క ఏంటి, పరిస్థితి ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి. వీళ్ళకైతే మామూలు హ్యాపీనెస్ లేదు. అమ్మయ్య నామినేషన్లు ముగ్గురు తెప్పించుకున్నారు, ఫుల్ పండగ. పోనీ ఒకరైనా వెళ్ళిపోతారేమో అనుకుంటే కాస్త టెన్షన్ ఉండేది. మన ముగ్గురులో ఒకరైనా నామినేట్ అయ్యారు కాబట్టి లాస్ట్ వీకెట్ అవినాష్ కనుక ఈ వారం బంపర్ ఆఫర్ కొట్టినట్టుగా. మరి ఇక రోహిణి అవ్వలేదు, టేస్టీ తేజ అవ్వలేదు. వాళ్ళు వచ్చారు కాబట్టి మనకు తప్పింది, లేదంటే మనం కూడా అయిపోయే వాళ్ళం. ఎలాగైనా సరే తప్పించుకున్నాం కనుక ఫుల్ హ్యాపీలో ఉన్నారు వాళ్ళు ఒకరైనా సరే అంటే అప్పుడు కాస్త భయపడేవారు. అయ్యో వాడు లాస్ట్ వీక్ గత వారం అవినాష్కి తప్పిందంటే ఈ వారం మళ్ళీ ఎవరో ఒకరు ఉన్నామని. కానీ ఎవరూ లేకపోవడంతో ఫుల్ ఖుషి. ఇంకా టాప్ 5కి వెళ్ళిపోయినంత హ్యాపీగా ఉంటే నబీల్ని అడుగుతారు ఈ వారం ఎవరయ్యి ఉండొచ్చు అంటే, మరి నేనైతే నామినేషన్లో ఉన్నా, చాలా బాగా ఆడతాను, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవడం ఉంది. నేను యష్మి మాత్రమే నామినేషన్లో ఉన్నా, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ టాస్క్లు ఆడడానికి కూడా మేమున్నాము. యష్మి, నేను, పృథ్వీ ఉన్నాం. మిగతా ఎవరు ప్రేరణ, అందరం ఒక నిఖిల్ తప్ప అందరము ఉన్నాము. సో గట్టిగా ఆడదాం, ప్రూవ్ చేసుకుందాం లెక్క ఆయన చెబుతూ ఉంటే అయినా మీకైతే హ్యాపీ కదా, ఫుల్ హ్యాపీ కదా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే అంటే వీళ్ళు టేస్టీ తేజ, అవినాష్ అలాగే రోహిణి. అబ్బాబే మాకెందుకు హ్యాపీ, అదేం లేదబ్బా. సింగిల్ అయినా మాకు ఒకటే, డబుల్ అయినా ఓకే. లోపల మాత్రం కోయి డ్యాన్సులు అన్నీ ఎన్ని రకాల డ్యాన్సులు ఉన్నాయో అన్ని డ్యాన్సులు, మ్యూజిక్ అయితే ఫుల్ ఎంజాయ్. బయటికి మాత్రం అబ్బాయి మాకు అదేం లేదంట. వాళ్ళ బాధ ఏంటంటే బంపర్ ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ తోసే డబుల్ ఎలిమినేషన్ చేసి పంపించి ఒకేసారి తలకాయ నొప్పి వదిలేదు. ఈ వారంకి ఒకళ్ళు మళ్ళీ వచ్చే వారంకి మాకెందుకు గండం, ఒక దెబ్బకి 2 పెట్లు అయిపోతే మాకు బెమ్దాస్కి అదేనా లెక్క ఉన్నారు. మరి అదే పరిస్థితి జరిగితే ఈ రేట తాలూకు మనోవాంచి నెరవేరుతుందో లేదా అని కూడా చెప్పుకుంటే డబుల్ అయితే ఎవరు డేంజర్లో ఉన్నాడు కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే గౌతమ్ ఫ్యాన్స్ ఆడుతున్న గేమ్ అంత బీభత్సంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో వెరైటీకి ఈ వీక్ కనిపిస్తుంది. వాళ్ళు ఎలా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారో అర్థమైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో నిఖిలే ఉన్నాడు. అలాగే వీకెండ్కి వస్తే కొద్దిగా తగ్గుతూ ఉంది గ్రాఫ్. ఎందుకంటే ఒక పర్సంటేజ్ పెరగాలన్నా అంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగే దగ్గర వాళ్ళు అదే స్థాయిలో పడాలి. ప్రస్తుతానికి అయితే 42% ఉంది. అయితే కన్నడ నుంచి కేవలం భాషా ప్రాతిపదికన, రాష్ట్రం ప్రాతిపదికన బిగ్ బాస్ చూసినా చూడకపోయినా అక్కడ విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా అయితే టాప్ దుమ్ము రేపుతున్నారు. మన రాష్ట్రం మనోడు అక్కడ ఆడుతున్నాడు, విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని. సో వాళ్ళు చూసి లేకుండా ఆటోమేటిక్గా అది ఆ వైబ్ వచ్చేస్తుంది, ఎవరిది వాళ్ళకి ఆ రకంగా పడుతుంది. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సీరియల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల హౌస్లోకి వచ్చే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా పెద్దగా సంపాదించుకునే దానికంటే టాస్కుల్లో పర్ఫార్మెన్స్ వైజ్గా అవి చూసి నచ్చే వాళ్ళు ఒక పర్సంటేజ్ ఎట్లా ఉంటే ఓవరాల్గా చూసేటప్పుడు వాస్తవానికి మొన్నటి దానికి వీకెండ్ నామినేషన్లు పడిన దానికి మొన్న ఈ వారం స్టార్టింగ్లో బాగా నెగిటివ్ రావాలి. కానీ అవి ఏం చూడకుండా వేస్తున్న విషయం అర్థమవుతుంది అక్కడ కన్నడ నుంచి. అడిగి తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఆటోమేటిక్గా ఒకరి మీద అభిమానం పెంచుకుంటే ఇంకా అంతే, ఇది రియాలిటీ షో ఎట్లా ఉన్నారు ఏంటంటే కాదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఏదైనా ఒక హీరో నచ్చాడంటే ఆ సినిమాకి ఫ్యాన్స్ ఆ హీరోకి అభిమానం అయిపోయారంటే ఆ సినిమా హిట్ ఫట్ట సంబంధంలో ఇంకా చూసేస్తారు. ఇంకా మా ఫేవరెట్ హీరో చూడాలి, బెనిఫిట్స్ చూడాలి, ఫస్ట్ షో చూడాలి, ఇట్లా. అలాగే ఇతర ఆటతో సంబంధం లేకుండా గట్టిగానే పడుతుంది ఇప్పటికైతే. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా బాగా రీల్స్ వీటన్నిటితో కూడా బాగా పాపులారిటీ ఎక్కువగా ఉంది కనుక అదంతా గ్రాఫ్ అయితే నడుస్తుంది. ఇక రెండో ప్లేస్లో నబీల్ ఉన్నాడు. ఒక 32%, ఒక్కొక్క పర్సంటేజ్ అలా పెంచుకుంటూ పోతున్నాడు. మెయిన్ అయితే గౌతమ్ ఓట్లు షేర్ అవుతున్నాయి, ఇది హైలైట్. మిగతా ముగ్గురికి కూడా షేర్ అవ్వట్లేదు. ఎందుకనేది కూడా లాజిక్ చెప్తా. గౌతమ్ ఇప్పుడు నబీల్కి అయితే వాస్తవానికి ఇండివిజువల్గా గ్రాఫ్ తగ్గిపోయింది, ఖచ్చితంగా తగ్గింది. కాకపోతే ఆ మిగతా నలుగురు ఇప్పుడు ఓటింగ్లో ఉన్న నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ, ఈ నలుగురికి కూడా గౌతమ్ ఫ్యాన్స్ ఒక్క ఓటు వేయడానికి కూడా ఇష్టపడరు. ఆ రేంజ్లో
అందుకోసం అందులో ఎంతో కొంత ఇతనికైతే షేర్ చేస్తున్నారు తప్ప మిగతా నలుగురు కూడా 1% కూడా వేసేదానికి ఇష్టపడట్లే. అలాగే ఇంకోటి ఏంటి ఇక నబీల్ విషయానికి వస్తే గేమ్ ఓవర్ అనే చెప్పొచ్చు ఒక రకంగా. ఆయనకైతే ఇంకా ఏదో ఆడాలి, ప్రూవ్ చేసుకోవాలి, నేను టాలెంట్ చూపాలి, ముందుకు వెళ్ళాలి. మార్నింగ్ కూడా అంటున్నాడు వైల్డ్ యానిమల్ లాగా ఆడేద్దాం అనుకుని ఎటు నామినేషన్‌లో ఉన్నా కదని. కానీ ఎలా ఆడాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది అర్థం కావట్ల. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఆ నైనిక వచ్చి కొట్టిన దెబ్బకి ఆ నామినేషన్‌లో చెప్పిన పాయింట్‌కేమో పక్కాగా కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. అయితే థర్డ్ ప్లేస్ పక్కా ఫిక్స్. విన్నర్ రేస్‌లోంచి జారిపోయిన ఫస్ట్, సెకండ్ వాళ్ళిద్దరూ గౌతమ్, నిఖిల్ వాళ్ళిద్దరూ ఫస్ట్, సెకండ్‌లో వాళ్ళిద్దరూ ఒకరొకరు ఉన్నా సరే ఇతనికి థర్డ్ ప్లేస్ పక్కా. ఈ వారం ఎలా, 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 ఎలా ఏంటి అర్థం కాని అయోమయంలోకి వెళ్ళిపోయాడు. నిన్న కూడా అంటున్నాడు ఆ టీ షర్ట్ టాస్క్‌లో బాగా ఆడేద్దాం అనుకున్న నామినేషన్‌లో ఉన్నా గనక వైల్డ్ యానిమల్ లాగానే ఆ ఆటలో ముందుకు తీసుకెళ్ళని తెలియట్లేదు. ఫిజికల్ టాస్క్‌లు బాగా ఆడిస్తే కాదు, నామినేషన్‌లోకి రాకపోవడం ఇతని బ్యాడ్ లక్ 100%. అక్కడ ఎక్కడైతే దెబ్బ పడిందో కమ్యూనిటీ టాక్స్ దగ్గర అది నుంచి పికప్ అయిదామని తర్వాత ఇతను నామినేషన్ ఇతను గట్టిగా ఎవరిని చేయలే. ఉతికి ఆరేస్తాడు. పర్ఫెక్ట్ లాజిక్‌లు, పర్ఫెక్ట్ పాయింట్లు అనేది కూడా లేకపోయాయి. పోనీ ఇతన్ని ఎవరైనా చేసిన పరిస్థితి కూడా లేకపోయింది. ఇతను పోనీ తర్వాత కూడా ఆ విష్ణుప్రియని రివెంజ్ నామినేషన్ చేయడం ఇట్లా చెడగొట్టుకున్నాడు. బ్రష్ నామినేషన్ పూర్తిగా చేతులు ఎత్తేయడం అలా మెయిన్ మైనస్ అయిపోయాయి. అలాగే ఇక తర్వాత ప్రేరణ ఉంది ఒక 9%. చెప్పే కదా వీకెండ్ వచ్చేసరికి అలా తగ్గిపోద్ది అని అట్ట ఒక్కొక్కటి తగ్గించుకుంటూ 9కి వచ్చింది. అయితే ఈ ముగ్గురు ఒకటే అని చెప్పాలి. ఇక ఫస్ట్, సెకండ్ వాళ్ళిద్దరు అయిపోయాక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎవరు ఉన్నారంటే ముగ్గురు కలిసే ఉన్నారని కూడా ఒక మాటలో చెప్పొచ్చు. ఎందుకంటే పృథ్వీ కంటే కొద్దిగా 1% అన్అఫీషియల్‌లో ఉన్నారంటే పెద్ద మ్యాటర్ కాదు. అఫీషియల్ కూడా ఎట్లాగా ఉంటది. సో, ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఇక యష్మి కూడా చూసుకుంటే 9% ఉంది. ప్రేరణ 9 వరకు ఉంటే ఈమె కూడా 9% ఉంది. సో, నా అంచనా ప్రకారం ప్రస్తుతానికి ఇంక ఇవాళ మిడ్‌నైట్ వరకు ఉంది గనక ఇవాళ టాస్కు, లైవ్‌లో ఆమెను ఎట్లా ఆటో టాస్క్‌లోంచి తోసేస్తారా ఏంటి దీన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ ఆమెనే పంపిస్తారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా ఆవిడ కంటెంట్ ఎలాంటిది టెలికాస్ట్ అవుతుందంటే ప్లీజ్ గణేశ, ఆంజనేయ నన్ను ఎలాగైనా కాపాడేయాలి. ఈ వారం ఏంటో 3 రోజులు మరొక 3 రోజుల్లో ఎవరో ఒకరు వెళ్ళిపోతాం. ఇద్దరు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందని మళ్ళీ నబీల్‌తోనే డిస్కషన్ చేస్తుంది. ఇలాంటి కంటెంట్ ఎక్కువగా చూపిస్తున్నారంటే ఆడియన్స్‌కి, ఆమె ఫ్యాన్స్‌కి ప్రిపరేషన్ అనేది నాకైతే ప్రతి సీజన్‌లో అబ్జర్వేషన్ చేస్తున్నాను. పైగా ఎలిమినేషన్ గురించి ఎవరైతే నామినేషన్‌లో మాట్లాడతారో వాళ్ళు భయపడుతున్నారు. ఆ భయాలు నిజమవుతున్నాయంటే ఏమో ఆమెను పంపే ఛాన్సెస్ వెరీ హై. ఇక తర్వాత పృథ్వీ ఉన్నాడు. వీళ్ళిద్దరు 9 ఉంటే ఆయనకి జస్ట్ 8%, 1%. నిన్నటి లైవ్ ఎపిసోడ్ ఫుల్ డ్యామేజ్. అయితే గౌతమ్ ఫ్యాన్స్ ఏంటంటే వీళ్ళలో ఎవ్వరు పోయినా ఒకటే అనే ఫీలింగ్‌లోనే వదిలేశారు. పిచ్చలైట్ తీసుకుంటున్నారు వీళ్ళని. ఎందుకంటే పృథ్వీ వర్సెస్ గౌతమ్ ఒకటే వైబ్. యష్మి వర్సెస్ గౌతమ్ ఒకటే వైబ్. ప్రేరణ వర్సెస్ గౌతమ్ ఒకటే వైబ్. ఈ ముగ్గురు కూడా మా వోడికి ఎవరు కాస్త 1% దగ్గర 1% క్లోజ్ అయిన పరిస్థితి లేకపోయాయి. ముగ్గురులో ఎవరు పోయినా మాకు సంతోషమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. సో, ముగ్గురిని పంపించిన ఇంకా సంతోషమే. డబుల్ ఎలిమినేషన్ అంటే ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా చేసేయండి బిగ్ బాస్ అనే మాదిరిగా ఉన్నారు వాళ్ళు. లేదంటే పృథ్వీ ఇప్పుడు ఉన్నా సరే గౌతమ్‌కి ఎలివేషన్ వస్తుందని మెయిన్ స్ట్రాటజీ అని నాకు అనిపిస్తుంది. హౌస్‌లో ఆయన ఉంటేనే కదా ఇలా మీదకెళ్ళి గొడవలు పడి రచ్చ చేస్తేనే కదా ఆ ఫిజికల్ టాస్క్‌ల్లో గాని, ఈ వెర్బల్లీ గాని మీదకి పోతే ఆయన ఉండడం వల్లే మా వాడికి మైలేజ్ వస్తది, ఎలివేషన్ వస్తది. లేకపోతే అందరూ సేఫ్ గేమ్ ఆడిస్తుంటారు ఫ్యామిలీ వీక్ తర్వాత. ఫ్యామిలీ వీక్ తర్వాత వీకెండ్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్‌లు గ్రూప్ గేమ్ గురించి అంతా చెప్పినా కూడా ఇంకా అదే మూర్ఖత్వంతో మాదెక్కడ గ్రూప్ గేము, ఇంకెక్కడ గ్రూప్ గేమ్ అని మరొకసారి నిన్న గొడవలో కూడా ఆయన వెనకన మరొక ముగ్గురు శృతి కలపడం, వాయిస్ రేజ్ చేయడం ఇవన్నీ చూస్తే ఇతను ఉండాల్సిందే, ఇతను ఉంటేనే బాగుంటుందని కూడా స్ట్రాటజీలు కావచ్చు. అందుకోసం కూడా మిగతా వాళ్ళకిద్దరికి ఎవరికి యష్మికి గాని, ప్రేరణకు గాని వీళ్ళు గట్టిగా గౌతమ్ ఫ్యాన్స్ ఓట్లు షేర్ చేస్తే చెరో 5% ఒక్కరోజు చాలు. ఎక్కువ కూడా అక్కర్లే. చెరో 5% షేర్ చేసినా దబ్బున ఇతను డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. కానీ అది కూడా పట్టించుకోవట్లే. ఉంటేనే బెటరు. జెన్యూన్‌గా ఎవరు పోతే ఆళ్ళు పోనీ. మేమైతే ఓట్లు షేర్ చేయం. చేస్తే గీస్తే నబీల్‌కి తప్ప ఈళ్ళు ముగ్గురు ఒకటే లెక్కనైతే గేమ్ కనిపిస్తుంది క్లియర్‌గా. లేదంటే ఆ వైబ్రేషన్ వచ్చేస్తది. ఓటింగ్‌లో అమాంతం చేంజెస్ కనపడేవి. కానీ పిచ్చ లైటర్ వేలో తీసుకుంటున్నారు వీళ్ళు. మెయిన్ ఏంటంటే ఈ నబీల్ తప్ప మిగతా నలుగురిని కూడా శత్రువుగా చూస్తున్నారు. ఎందుకంటే కన్నడ వర్సెస్ తెలుగు అనే ఫీలింగ్‌తోనే ఇతనికి ఎలివేషన్ వచ్చింది. వాళ్ళు నలుగురు కలిపి ఆ ఫీలింగ్‌తోనే కదా గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు. అలాంటప్పుడు మేము మరి మా తెలుగోళ్ళకి మేమెందుకు సపోర్ట్ చేయకూడదు? వాళ్ళు మరి వాళ్ళకేమో కన్నడ ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో చోట్లు పడేటప్పుడు మాకెటు పడవు కదా! మేము అనుకుంటున్న గౌతమ్‌కి. సో, మాకెందుకు మేమెట్లా స్ట్రాటజీ అప్లై చేయకూడదు? మాకెందుకు ఆ ఫీలింగ్ ఉండకూడదు? లాంగ్వేజ్ ఫీలింగ్ అనే లెక్క ఆ నలుగురిని ఒకే లెక్క ఈ వారం నామినేషన్‌లో చూస్తున్నారు. అందువల్ల అయితే చేయట్లే. వాళ్ళు చెయ్యాలి, ఉంచాలనుకుంటే యష్మి, ప్రేరణకి ఓట్లు గుద్దితే పెద్ద మ్యాటరే కాదు. ఒక పూటలో మొత్తం తారుమారు అయిపోద్ది. ఇతనికి ఇంకా డైరెక్ట్‌గా రూట్ క్లియర్ అయిపోద్ది. కాకపోతే పట్టించుకోవట్ల. ఎవడు పోయినా మాకు ఒకటే పృథ్వీ ఉంటే బెటర్ అన్న మాదిరిగా ఉన్నారు.
ఇక యష్మి కానీ ప్రేరణ కానీ. మరి మీకేమనిపిస్తుంది? ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరు ఉండాలనుకుంటున్నారో మెసేజ్ పెట్టండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి.